నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం రాక్ లైన్ జిమ్ ఆధ్వర్యంలో టౌన్ హాల్ నందు స్టేట్ బాడీ బిల్డింగ్ పోటీలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ భీమవరం టౌన్ హాల్ నందు ఈ పోటీలను 7 కేటగిరీల్లో నిర్వహించడం జరుగుతుందని, ఫస్ట్ కేటగిరీకి 3000, సెకండ్ కేటగిరీకి 2000, మూడవ కేటగిరీకి 1000 రూపాయల చొప్పున బహుమతులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. మినీ స్టేట్ బాడీ బిల్డింగ్ అండ్ ఫిజిక్ పోటీలు 4/4/2025 పోటీలు ప్రారంభం జరిగింది. ఇవి బాడీ బిల్డింగ్ పోటీలు 7 కేటగిరీల కింద 55, 60, 65, 70, 75, 80, 85. అలాగే ఫిజిక్ మోడలింగ్ 165 బిలో, 165 ప్లస్. వీళ్ళకి ఇండివిజువల్గా 3 కేటగిరీలు 5 కేటగిరీలు తీసుకుంటుంది. దాంట్లో ఫస్ట్ కేటగిరీ 3000, సెకండ్ కేటగిరీ 2000, థర్డ్ కేటగిరీ 1000. అలాగే 7 కేటగిరీలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫిజిక్ మోడలింగ్కి 2 కేటగిరీలు డివైడ్ చేయడం జరిగింది. దాంట్లో 2500, 1500, 1000 ఈ 2 కేటగిరీల కింద ఇవ్వడం జరుగుతుంది. అలాగే దీంట్లో బాడీ బిల్డింగ్లో ఛాంపియన్ 25,000, అలాగే ఫిజిక్ ఛాంపియన్ 10,000 ఇవ్వడం జరుగుతుంది. అలాగే విత్ ట్రోఫీలతో ఇద్దరికి ట్రోఫీలు, బాడీ బిల్డింగ్ విన్నర్ అండ్ రన్నర్, ఫిజిక్ విన్నర్ ముగ్గురికి ట్రోఫీలు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం రాక్ లైన్ జిమ్ ఆధ్వర్యంలో జరుగుతుంది. అలాగే వలవల ఫణికుమార్, అలాగే పత్తి సురేష్ గారి ఆధ్వర్యంలో ఈ రాక్ లైన్ జిమ్ ఆధ్వర్యంలో ఈ పోటీలు ప్రారంభించడం జరిగినది. ఈ పోటీలకి ఫుల్గా మాకు సపోర్ట్ చేసిన శ్రీనివాసరాజు గారికి, అలాగే షేక్ కాసిం గారికి, డబ్ల్యూబీ సెక్రటరీ వెస్ట్ గోదావరి సెక్రటరీ కాసిం గారికి, అలాగే శ్రీనివాసరాజు గారి స్టేట్ సెక్రటరీ గారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మినీ స్టేట్ బాడీ బిల్డింగ్ పోటీలు ప్రారంభించడానికి మన శాసనసభ్యులు అంజుబాబు గారు, అలాగే కోళ్ళ నాగేశ్వరరావు గారు, చంద్రశేఖర్ గారు, అలా జిల్లాలో ఉన్న నాయకులందరూ కూడా విచ్చేశారు. మరి ఇంత రసవత్తమైన పోటీలు జరగడం చాలా సుపరిణామం. ఇంచుమించు అనుకున్న దాని మీద చాలా ఎక్కువ మంది వచ్చారు పార్టిసిపేషను. అలాగే ఇందులోని హ్యాండిక్యాప్డ్స్ కూడా ఇప్పుడు డెమో ఉంది కాబట్టి ముందుగా ఇంత గ్రాండ్గా చేసిన రాక్ లైన్ జిమ్ అధినేత వలవల పని గారికి, సురేష్ గారికి, అలాగే మా తబ్బా అసోసియేషన్ సభ్యులు రమేష్ గారికి, శ్రీనివాసరాజు గారికి, అలాగే మా జిల్లా అసోసియేషన్ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇంత విధంగా ఈ శరీర సౌష్ఠ పోటీలకి అన్ని విధాలుగా సహకరించిన మీడియా మిత్రులకి, మొత్తం ఆడియన్స్ అందరూ కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. బడుగు బలహీన వర్గాల సంక్షేమం, కార్మికుల అభ్యున్నతి కొరకు అహర్నిశలో కృషి చేసిన మహనీయుడు బాబు జగజ్జీవన్ రావు అని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. బాబు జగజ్జీవన్ రావు 118వ జయంతోత్సవాలను పురస్కరించుకొని శనివారం కలెక్టరేట్లోని వశిష్ఠ కాన్ఫరెన్స్ హాల్ నందు సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జగజ్జీవన్ రావు చిత్రపటానికి కలెక్టర్, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ తదితరులు పుష్పమాలతో ఘనంగా నివాళులు అర్పించారు. జ్యోతిని వెలిగించి వేడుకలను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సామాజిక సేవ చేస్తూనే కుల నిర్మూలన ఉద్యమాలు నడిపిన గొప్ప నాయకుడు బాబు జగజ్జీవన్ రావు అని అన్నారు. తన జీవితకాలం సామాజిక సేవలోనే నిలిచారు అన్నారు. రాజకీయ రంగంలోనూ ప్రవేశించిన ఆయన వివిధ పదవుల్లో సమర్థవంతంగా పనిచేశారని చెప్పారు. చిన్న వయసు నుంచి కూడా ఒక విప్లవాత్మక ధోరణితో అంటరానితనాన్ని ఆయన ఎదుర్కొని భయపడకుండా ప్రతి ఏజ్లో కూడా ఆయన ఒక సమాజ స్థాపన చేయడం కోసం, తర్వాత దళితుల హక్కులు వారిని ఒక మంచి స్థానంలో నిలబెట్టడం కోసం వారు చేసిన స్ఫూర్తి ఈరోజు మనం అందరూ తీసుకోవాలి. వారు వివిధ కెపాసిటీస్లో మన దేశానికి అందించిన సేవలు, వ్యవసాయ శాఖ మంత్రిగా కానీ, కార్మిక శాఖ మంత్రిగా కానీ ఆయన అందించిన సేవలు మరువలేనివి. వారి కోసం ఎన్నో మంచి సంక్షేమ రూల్స్, రెగ్యులేషన్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆహార కొరతతో ఇబ్బంది పడుతున్న ఈ మన స్వతంత్రం వచ్చిన తొలినాళ్ళలో గ్రీన్ రెవల్యూషన్ ద్వారా మనకి ఆహార కొరత తీర్చడానికి ఆయన చేసిన కంట్రిబ్యూషన్ అన్నీ కూడా మరువలేంటి. అందరికీ కూడా ఈరోజు అంటే అప్పటి నుంచి ఇప్పుడు చూసుకున్నప్పుడు ఒక సమాన హక్కుల కోసం కానీ, ఒక సమాన భావం రావడానికి కానీ ప్రభుత్వం కానీ అనేక మంది
అందుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క అవకాశాన్ని వారి యొక్క స్ఫూర్తి ఒక్కసారి మనం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు దళిత వర్గానికి చెందిన ప్రతి ఒక్కరూ కూడా అవకాశాలను అందిపుచ్చుకుని పైకి వస్తున్నారా, అభివృద్ధి చెందుతున్నారా అనేది ఒక్కసారి మనం చేసుకోవాలి. ఉగాది ఉత్సవాల్లో భాగంగా భీమవరం మండలం దొంగపిండి గ్రామంలో పలు అభివృద్ధి పనులను భీమవరం జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజన భాగంగా ఈ రోజు దొంగపిండి గ్రామంలో పలు సిసి రోడ్లను ప్రారంభించడం జరిగిందని, గతంలో దొంగపిండి రావాలంటే లక్ష్మీపురం లాకు నుంచి ఉప్పుటేరు దాటి రావాల్సి ఉండేదని, తాను ఎమ్మెల్యేగా గెలిచాక గ్రామం పొడవునా సిమెంట్ రోడ్లు వేసి గ్రామానికి అందాన్ని తీసుకొచ్చాను అని అన్నారు. దొంగపిండి గ్రామంలో అధికారులు ఇంకా వైఎస్ఆర్ గవర్నమెంట్లోనే ఉన్నామని అనుకుంటున్నారని, వారి ప్రవర్తనను మార్చుకొని విధులను నిర్వహించుకోవాలని అన్నారు. దొంగపిండి గ్రామంలో ఉన్న 18 ఎకరాల భూమికి పట్టాలు ఇవ్వాల్సి ఉందని, వాటిని ఎంఆర్ఓతో చర్చించి వచ్చే సంక్రాంతికి ఇచ్చేలా ప్రయత్నం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో భీమవరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి, రాష్ట్ర కోశాధికారి బెంటే పార్థసారథి, రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, సర్పంచ్ బొడ్డు రేవతి మోహన్, మాజీ సర్పంచ్ నాగిడి ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు. మీ మెయిన్ రోడ్ పరిస్థితి నేను శాసనసభ్యుడు కాకముందు ఏమిటంటే, లక్ష్మీపురం లాగు నుంచి ఉప్పుటేరు దాటి దొంగబండి మీదుగా కొత్త పూసల మీదుగా కోట్లపాడు మీదుగా మెయిన్ రోడ్డుకి వెళ్ళాలంటే నరకం అనిపించేవారు మీరు. అటువంటి రోడ్ని డబుల్ రోడ్ చేసి మీ విలేజ్ బార్ని కూడా సిమెంట్ రోడ్ డబుల్ రోడ్ వేసి మీ గ్రామానికి ఒక అందాన్ని తీసుకువచ్చింది నేనే. ఇవ్వకుండా ఈ గ్రామ సమస్యలు గ్రామ సర్పంచ్ గారు మన ముత్యాలరావు గారు తెలియజేశారు. ముత్యాలరావు గారు చెప్పిన మాటలో వాస్తవం ఉంది. అధికారుల్లో ఇంకా వైఎస్ఆర్ గాలి పోలేదు, ఆ గాలి పోవాలి. అధికారులు ఇంకా వైఎస్ఆర్ అంటే ఇంటికి వెళ్ళిపోతారు మీరు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. దయచేసి ప్రజల సమస్యల కోసం మీరు అధికారులుగా ఉన్నారు. ప్రజల సమస్య చిన్న సామాన్యుడు వచ్చినా కూడా ఆ సమస్యను పరిష్కరించడానికి ఆలోచన చేయాలి తప్పితే సమాధానం చెప్పలేకపోవటం, నిర్లక్ష్యం వహిస్తే మాత్రం ఆ అధికారుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గ్రామంలో అన్ని వీధులు కూడా సిమెంట్ రోడ్లు అవ్వాలి. ఏ ఒక్క వీధి రోడ్డు లేని వీధులు ఉండడానికి వీలు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన టారిఫ్లలో భాగంగా ఆక్వా ఉత్పత్తులపై విదేశీ సుంకం విధించుపై తక్షణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని, జిల్లాలో ఆక్వా రంగాన్ని కాపాడాలని జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్ డిమాండ్ చేశారు. శనివారం ఆ మేరకు పార్టీ జిల్లా కమిటీ తరపున ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, ఇటీవల కాలంలో సామ్రాజ్యవాద దేశమైన అమెరికా అధికారంలోకి వచ్చిన ట్రంప్ బడా పెట్టుబడిదారుల విధానాలను అవలంబిస్తూ ప్రపంచ దేశాలపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నారని అన్నారు. అందులో భాగంగానే అమెరికాతో వ్యాపార సంబంధాలు ఉన్న అన్ని దేశాలపైన సుంకాలు విధించారని, ప్రతి వస్తువుపైన ఈ సుంకం ప్రభావం పడుతుందని, మన దేశంపై 26% సుంకాన్ని విధించారని తెలిపారు. ఈ సుంకం ప్రభావం ఆక్వా రంగంపై పడుతుందని, మన దేశం నుంచి విదేశాలకు ఎగుమతి అవుతున్న మాంస ఉత్పత్తులలో రొయ్యలది 3వ స్థానమని గుర్తు చేశారు. నష్టపోతున్న ఆక్వా రైతులను తక్షణం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆక్వా రైతుల అభివృద్ధికై కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. అత్తిలి మండలం మంచిలిలో గల వినాయకుని ఆలయం వద్ద కొండలరాయుడు ఆలయ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల సత్యనారాయణరాజు ఆధ్వర్యంలో లక్ష్మీ గణపతి పూజా కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. మహిళా భక్తుల ఆధ్వర్యంలో లలితా సహస్రనామ పారాయణం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాబు జగజ్జీవన్ రావు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి తన జీవితకాలం కృషి చేశారని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. అత్తిలిలోని కాలుగట్టుపై ఉన్న బాబు జగజ్జీవన్ రావు విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అత్తిలి
అరుంధతిపేటలో బాబు జగజ్జీవన్ రామ్కు 117వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొని జగజ్జీవన్ రామ్ గొప్పతనాన్ని వివరించారు. కేంద్ర మంత్రిగా, ఉప ప్రధానిగా ఎనలేని సేవలు దేశానికి అందించారని కొనియాడారు. అత్తిలిలోని దాసం వెంకట ప్రసాద్ పెదతాతయ్య ఇంటి వద్ద ధ్యానంపై శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ నిర్వాహకులు దాసం ప్రసాద్ తెలిపారు. మంగళగిరికి చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ శివ సౌజన్య శిక్షణ ఇస్తారని తెలిపారు. అందరూ తప్పకుండా హాజరు కావాల్సిందిగా కోరారు. సుబ్రహ్మణ్యేశ్వర గో మహాలక్ష్మి సమేత నారికేళ వరాహలక్ష్మి నరసింహస్వామి దేవాలయ సన్నిధిలో ఉన్న గో మాతకు గో సమారాధన ఆలయ సన్నిధిలో నిర్వహించారు. గోమాత గత నెల 25న పరమపదించింది. ఈ సందర్భంగా ఋత్విక్కుల సమక్షంలో గోమాతకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తుల సమక్షంలో కార్యక్రమం నిర్వహించిన అనంతరం బ్రాహ్మణులకు, భక్తులకు అన్నదానం జరిపారు. ఆలయ కమిటీ చైర్మన్ పులవర్తి గిరిజ, ప్రధాన గురువు రవీంద్ర ఫణిగోపాల్, అర్చకుడు శ్రీహరి గోపాల్, పూర్ణిమ దంపతులు, ములకపాటి విశ్వభారతి తదితరులు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశ ఉప ప్రధానిగా, కేంద్ర మంత్రిగా బాబు జగజ్జీవన్ రావు చేపట్టిన పదవులకు వన్నె తెచ్చిన మహనీయుడు అని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. సమానత్వం కోసం పాటుపడిన జగజ్జీవన్ రావు ఆశయాలను అందరూ అనుసరించాలని కోరారు. జగజ్జీవన్ రావు 118వ జయంతి వేడుకలను పురస్కరించుకొని శనివారం తణుకులోని ఎన్టీఆర్ పార్క్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దళిత కులంలో జన్మించిన జగజ్జీవన్ రావు కుల వివక్షతకు గురై సమానత్వం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు అన్నారు. ఉన్నత చదువులు చదివి స్వతంత్ర భారతదేశంలో స్వతంత్రం కోసం పోరాడిన మహనీయుడు బాబు జగజ్జీవన్ రామ్ అని అన్నారు. కేంద్ర మంత్రిగా, ఉప ప్రధానిగా ఆయన నిర్వహించిన పదవులకు గుర్తింపు తీసుకువచ్చి ఆయా రంగాలలో భారతదేశం పురోగతి సాధించడానికి తన వంతు కృషి చేశారని పేర్కొన్నారు. దేశంలో అణగారిన వర్గాల కోసం, సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం ఈ రోజుకి ఎంతో మందిలో స్ఫూర్తి నింపుతుందని, కుల మతాలకు అతీతంగా సమాజం స్థాపించబడాలి అని, ఆయన ఆశయాలకు అనుగుణంగా సమానత్వం సాధించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. జగజ్జీవన్ రావు స్ఫూర్తిని తీసుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు దళితుల కోసం ఎన్నో పథకాలతో పాటు సప్లాన్ నిధులను బడ్జెట్లో కేటాయింపులు చేశారని గుర్తు చేశారు. పేదరికాన్ని గెలిచే విధంగా ప్రతి ఒక్కరూ ఆర్థికాభివృద్ధి సాధించేందుకు P4 విధానంలో జగజ్జీవన్ రామ్ కలగన్న ఆశయాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవడం జరుగుతోందని చెప్పారు. అమరావతి రాజధానిలో జగజ్జీవన్ రామ్ విగ్రహాన్ని నెలకొల్పే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు. అంతకు ముందు ఇరగవరం మండలం కావలిపురం గ్రామంలో జగజ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం రేలంగి, కంతేరు, తేతలి గ్రామాల్లో జయంతి వేడుకల్లో పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో నిర్వహించిన వాలీబాల్ పోటీలు ముగింపు సందర్భంగా విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగజ్జీవన్ రామ్ గారి 118వ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తూ ఒక దళిత కుటుంబంలో పుట్టి ఆ రోజుల్లో కుల వివక్షకి గురై సమానత్వం కోసం తన జీవితాన్ని దారబోసినటువంటి మహనీయుడు బాబు జగజ్జీవన్ రావు గారు. ఉన్నత చదువులు చదివి స్వాతంత్ర సమరయుద్ధంలో ఈ భారతదేశం యొక్క స్వతంత్రం కోసం పోరాడి, అదేవిధంగా రాజకీయాల్లో కేంద్ర మంత్రిగా, ఉప ప్రధానమంత్రిగా ఆయన నిర్వహించినటువంటి పదవులు ఏదైతే ఉన్నాయో వాటికి ఒక గుర్తింపు తీసుకొచ్చి అన్ని విధాలుగాను కూడా ఆయన ఒక రక్షణ శాఖ మంత్రిగా కానీ, వ్యవసాయ శాఖ మంత్రిగా కానీ ఆయా రంగాల్లో మన భారతదేశం పురోగతి సాధించడానికి ఆయన చేసినటువంటి కృషి మరువలేనిదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల కోసం, సమానత్వం కోసం ఆయన చేసినటువంటి పోరాటం ఈరోజు కూడా అనేక మందిలో స్ఫూర్తిగా నిలుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. గ్రామాల్లో బెల్ట్ షాపులు నరికెట్టాలని ఆంధ్రప్రదేశ్ గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కామన మునిస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బెల్ట్ షాపులకు వ్యతిరేకంగా గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో తణుకు ఎక్సైజ్ ఆఫీస్ ఎదుట శనివారం నాడు ధర్నా నిర్వహించి ఎక్సైజ్ అధికారులకు మెమరాండంను అందజేశారు. ఈ సందర్భంగా మునిస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో గీత కార్మికులకు కళ్ళమ్మకాలు లేక కళ్ళును వలకపోసుకుంటున్నారని, దీనికి కారణం గ్రామాల్లో విచ్చలవిడిగా ఏర్పడిన బెల్ట్ షాపులని అన్నారు.
వాటిని అధికారులు అరికట్టకుండా ప్రోత్సహిస్తున్నారని అన్నారు. ప్రకృతి సిద్ధంగా వచ్చే కళ్ళును గీత కార్మికులు తీసుకుని అమ్ముకుని వాళ్ల కుటుంబాలను పోషించుకుంటున్నారని, బిల్డ్ షాపుల వలన పూర్తిగా వారు ఉపాధిని కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు కాసాని సీను, పాల సత్యనారాయణ, కట్టా వెంకటేశ్వరరావు, పిల్లి ఏడుకొండలు, కసగాని పోతురాజు, కాగిత పెద్దిరాజు తదితరులు మాట్లాడారు. దేశ ప్రధానిగా, కేంద్ర మంత్రిగా బాబు జగజ్జీవన్ రావు చేపట్టిన పదవులకు వన్నె తెచ్చిన మహనీయులు అని తణుకు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సురంపుడి కామేష్ అన్నారు. తణుకు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జగజ్జీవన్ రావు 118వ జయంతి వేడుకలను పురస్కరించుకొని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రధాన కార్యదర్శి చోడే గోపీకృష్ణ మాట్లాడుతూ, కుల వివక్షతకు గురై సమానత్వం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు జగజ్జీవన్ రావు అని, ఉపాధ్యక్షురాలు కలిదిండి పద్మావతి మాట్లాడుతూ, దేశంలో అణగారిన వర్గాల కోసం, మానవత్వం కోసం ఆయన చేసిన పోరాటం ఈ రోజుకి ఎంతో మందిలో స్ఫూర్తి నింపుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘ అధ్యక్షులు కాకొల్లు విజయ, ప్రధాన కార్యదర్శి ముమ్మిడి వరపు ప్రతాప్ కుమార్, సీనియర్ న్యాయవాదులు అడ్డాల బాబ్జీ, ముప్పిడి సుబ్బయ్య, కౌర వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. జయంతి కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి బాబు జగజ్జీవన్ రావు గారి జీవితం ఎంతో ఆదర్శప్రాయం. ఈవేళ బడుగు బలహీన వర్గాలకే కాకుండా భారతదేశ ప్రజలందరూ కూడా గర్వపడే వ్యక్తి ఈవేళ బాబు జగజ్జీవన్ రావు గారిని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఒక వ్యక్తిని దేశవ్యాప్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా కొనియాడారంటే మరి ఒకే పార్లమెంటరీగా మరి మంత్రిగా 50 సంవత్సరాలు 30 సంవత్సరాలు చేయడం అది మామూలు విషయం, సాధారణమైన విషయం కాదు. మరి ఆ ఒక్క విషయంతోనే వారి గొప్పతనాన్ని మనం తెలుసుకోవచ్చు. మరి బడుగు బలహీన వర్గాల ఆచార్యుడి, అదేవిధంగా భారతదేశ పౌరులందరూ కూడా ఎంతో ఆదర్శంగా అందించిన వీరి యొక్క జయంత్యోత్సవాన్ని భారతదేశం జరుపుకోవడం ఆనందంగా ఉంది. అనేక కార్యక్రమాలతో, సేవా కార్యక్రమాలతో, అభివృద్ధి కార్యక్రమాలతో భారతదేశం ముందుకు తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తారు. సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అని నినదించి అట్టడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేసి స్వచ్ఛమైన, సమర్థవంతమైన పాలనతో తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచ నలుమూలలా వ్యాప్తి చేసిన మహానుభావుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు అని శనివారం ఉదయం తణుకు శాసనసభ్యుడు ఆర్మిల్లి రాధాకృష్ణన్ కలిసిన తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ వినతి పత్రాన్ని సమర్పించారు. ఎన్టీఆర్ ఆత్మగౌరవ దినోత్సవంపై చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యేను కోరారు. ఇప్పటికే గిడుగు వెంకటరామమూర్తి, పింగళి వెంకయ్య, అల్లూరి సీతారామరాజు, పొట్టి శ్రీరాములు, గౌతు లచ్చన్న తదితరులకు ప్రభుత్వం కార్యక్రమం చేస్తున్నారని, ఈ సందర్భంగా శాసనసభ్యుడు ఆర్మిల్లి రాధాకృష్ణ స్పందిస్తూ తప్పకుండా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. అనంతరం బివి రామ్ను శాలువాతో సత్కరించారు. నేడు తణుకు పర్యటనలో తణుకు శాసనసభ్యులు శ్రీ ఆర్మిల్లి రాధాకృష్ణ గారిని కలపడం జరిగింది. రేపు ఏదైతే మే 28ని ఎన్టీఆర్ జయంతి ఉందో ఇది తెలుగు వారి ఆత్మ దినంగా చేయాలని చెప్పి ఒక ప్రతిపాదన తీసుకొస్తున్నాం. దీన్ని ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలు ప్రకటించబోతున్నాం. మనకి ఇప్పుడే చూసినట్లయితే అల్లూరి సీతారామరాజు, పొట్టి శ్రీరాములు గారు, అలాగే పింగళి వెంకయ్య గారు, గిగుడు వెంకటరామమూర్తి గారు, అల్లూరి సీతారామరాజు గారు ఇలాగ ప్రభుత్వం అధికారంగా కార్యాలయం చేస్తున్నారు. ఇవాళ ఎన్టీ రామారావు గారు కూడా ఆకు చెందిన వ్యక్తి. ఒకప్పుడు మనల్ని మద్రాసి అని, దక్షిణాది అనేవాళ్ళు. మేము తెలుగువారు అని చెప్పి కేంద్రాన్ని ఎదిరించి మేము తెలుగువారు, మాకు ప్రత్యేక భాష ఉంది, మాకు ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పి ఆనాడు పోరాడి తెలుగుదేశం పార్టీ పెట్టి 9 మాసాల్లో అధికారం తీసుకొచ్చిన ఘన చరిత్ర ప్రపంచంలో ఎవరికి ఉందంటే అది ఒక ఎన్టీఆర్. మేము కోరుతుంది ఒకటే, ఎన్టీఆర్ని శాశ్వతంగా భావితరాలు గుర్తుండేలాగా ఇది ఒక ప్రభుత్వం అధికారిక కార్యక్రమం చేస్తే డెఫినెట్గా ఎన్టీ రామారావు గారు చిరస్మయంగా ఉంటారు. దాన్ని మేము ఒకటే కోరుతున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని ఇది శాశ్వత ప్రతిపాదన చేయమని చెప్పి మేము మనవి చేసుకుంటున్నాం. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఒక వ్యక్తి కాదు, దాన్ని మేము కోరేది ఒకటి, ఎన్టీ రామారావు గారికి భారతరత్న కంట ఇది చేసినట్లయితే తెలుగు జాతి గర్విస్తుంది, ప్రపంచంలో ఉన్న మొత్తం తెలుగుని హర్షిస్తారు. వాళ్ళ స్థానికంగా ఉన్న అందరూ కూడా ఎన్టీ రామారావు ఈ రోజు కూడా ఆయన మన మధ్య భౌతికంగా లేకపోయినా సరే ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నారు. ఆయన పాత్రల ద్వారా, ఇవాళ ఆయన పెట్టిన పథకాల ద్వారా ఆయన ఎన్నో పథకాలు చేసి ఇవాళ కేంద్రం కూడా ఆయన పెట్టిన పథకాలు ఇవాళ అనుసరిస్తారు. సో ఇలాంటి వ్యక్తికి మనం సరైన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తే డెఫినెట్గా ఎన్టీ రామారావు గారు చిరస్మయంగా ఉంటారు. ఇది నేను ప్రతి ఒక్క శాసనసభ్యులకు కలవబోతున్నాను. ఇది ఈవేళ ప్రథమంగా దాని గురించి స్టార్ట్ చేశాను, కలవబోతున్నాను. అందరినీ కలిసి ఒక మూమెంట్ తీసుకొచ్చి రేపు మే 28ని అధికారికంగా చేసి ఇది నిజమైన నివాళి అర్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి
తెలుగు జాతి ప్రజల తరపున బివి రామ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మనవి చేస్తున్నారు. జై హింద్, జై ఇండియా. డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు జీవిత విధానం స్ఫూర్తిదాయకమని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా శనివారం తణుకు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అట్టడుగు వర్గాల వారి హక్కుల కోసం పోరాడి వారికి తగిన గుర్తింపు తీసుకువచ్చిన మహానుభావుడు జగజ్జీవన్ రామ్ అని కొనియాడారు. దళిత వర్గంలో తొలి ఉప ప్రధానిగా విధులు నిర్వర్తించి సమాజ మార్పు కోసం అహర్నిశలు పోరాడిన జగజ్జీవన్ రామ్ ఆశయాలను యువత ముందుకు తీసుకువెళ్లాలి అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మార్సిట్టి శేషగిరి, పోట్ల సురేష్, ఉండవల్లి జానకి, షేక్ ఫహీమా, డీజే అమూల్యారావు, జల్లూరి జగదీష్, వీరమల్లు ఫణీంద్ర కుమార్, కరిబండి రాజేష్, కొమ్మోజు రామకృష్ణ, పారసార్థి, డెక్ షేక్ బాజీ, బెజవరపు సాక్షి, రమ్మ నాగేశ్వరరావు పాల్గొన్నారు. अमर है बाबू जगजीवन राव, अमर है बाबू जगजीवन राव, अमर है बाबू जगजीवन राव. జయంతి బాబు జగజ్జీవన్ రావు ఘనంగా మన వైఎస్ఆర్ పార్టీలో చేసుకున్నాం. మరి ఆయన ఈ దేశం కోసం పోరాటం చేసిన ఆయన ఒక వ్యక్తిగా మరి బాబు జగజ్జీవన్ రావు మరి ఉప ప్రధానిగా, రైల్వే మినిస్టర్గా మరి ఎన్నో సేవలు అందించి మన అట్టడుగున్న ప్రజలందరూ కూడా ఒకటిగా ఉండాలి, ఒకటిగా పోరాడాలి, ఒకటవ్వాలి, అంటరానితనం పోవాలనే దాంట్లో ఆయన కూడా ముందుండి నడిపించిన బాబు జగజ్జీవన్ రావు మరి ఆయన బర్త్డే కార్యక్రమాలు దేశం అంతటా కూడా నలుమూలల గ్రామాన జరుగుతుంటే చాలా సంతోషంగా ఉంది. ఆయన ఎప్పుడూ కూడా మంచి కార్యక్రమాలకు ముందుండే మనిషి. అటువంటి కార్యక్రమాన్ని మనం ఇలా నిర్వర్తించడం సంతోషంగా ఉందని తెలియజేస్తాం. మరి బాబు జగజ్జీవన్ రావు గారు ఈ భారతదేశంలో ఉప ప్రధానిగా పనిచేశారు. మరి రైల్వే శాఖలో అనే శాఖలో పనిచేయడమే కాక అనేక సేవా కార్యక్రమాలు ముందున్న వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు గారు. అనేక పథకాలు కూడా తీసుకొచ్చి ప్రజలను సైతం చేయని వ్యక్తి మరి బాబు జగజ్జీవన్ రావు గారు. మరి అలాంటి వ్యక్తి పుట్టినరోజు సందర్భంగా మరొకసారి మీ అందరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు వైఎస్ఆర్ పార్టీ తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు గడిచిన అన్యాయాలు, అక్రమాలు తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు విమర్శించారు. 10 నెలల కాలంలో 1,50,000 కోట్ల అప్పులు ఏపీ ప్రజలు నెత్తినవేశారని దుయ్యబట్టారు. తణుకులోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి వివిధ సంక్షేమ పథకాల రూపంలో పేదల ఖాతాల్లో డబ్బులు జమ చేసేవారని, అప్పట్లో మూలనున్న ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుందని ఆయనను ఎద్దేవా చేశారని, మరి ఇప్పుడు సూపర్ 6 పథకాల అమలుకు ఎందుకు బటన్ నొక్కలేకపోతున్నారని నిలదీశారు. సంపద సృష్టిస్తానని గద్దెనెక్కి ఏపీ ప్రజల యొక్క తలను తాకట్టు పెడుతున్నారని, మద్యాన్ని ఏరులై పారిస్తూ విచ్చలవిడి అమ్మకాలు చేస్తూ పేదల ఇల్లు గుల్ల చేస్తున్నారని అన్నారు. మద్యం అమ్మకాలు దారుణంగా ఉన్నాయని, ఇది మనకు మంచిది కాదంటూ మీ ఎమ్మెల్యే కొలికపూడి ఇటీవల చేసిన వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వానికి చెప్పపెట్టు లాంటివి అన్నారు. ప్రజలకు మంచి పాలన అందించాలని మనకు ఓట్లేశారే గాని జగన్ని తిట్టమని మనకు ప్రజలు ఓట్లేయలేదని గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. తణుకులో పేకాటలు, గుండాటలు, క్రికెట్ బెట్టింగులు జోరుగా సాగుతున్నాయని, దీనికోసం అమాత్యులకు రోజుకు 1,50,000 ముట్ట చెప్తున్నట్లుగా ప్రజలే చెప్పుకుంటున్నారని, ఇప్పటికే మద్యం దుకాణాలు పగలు రాత్రి అమ్మకాలు చేయిస్తూ పావలా వాటా తాజాగా కమిషన్ గుంజుతున్నారని, వేల్పూరులో ఒక మద్యం దుకాణం వద్ద సిట్టబెల్జ కులానికి చెందిన వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా పొట్టన పెట్టుకున్నారని అన్నారు. ప్రశాంతంగా ఉండే తణుకులో ఎంపీపీ ఎన్నికలు జరగనివ్వకుండా మా ఇంటిని చుట్టుపుట్టి ఎంపీటీసీ సభ్యులను ఎన్నికల కేంద్రానికి వెళ్లకుండా అడ్డుకున్న తీరు దారుణమని అన్నారు. నేను గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా చేశాను. ఈ తరహా ఎప్పుడూ రాజకీయం చేయలేదు. ఎన్నికల సమయంలోనే రాజకీయం, తర్వాత పరిపాలన అందజేశానని అన్నారు. ఈ చంద్రబాబు నాయుడు గారు మన తలలన్నింటినీ కూడా తాకట్టు పెడుతున్నాడు. ఎంత దారుణాతి దారుణంగా అంటే, సంపద సృష్టిస్తానంటే ఇది ఏ రకంగా సృష్టిస్తాడో అనుకున్నాం. కానీ మద్యాన్ని ఏరులై పారిస్తూ దారుణాతి దారుణంగా అమ్ముతున్నారు. బూమ్ బూమ్ అని రకరకాలుగా జగన్మోహన్ రెడ్డి గారిని హేళన చేసిన ఈ తెలుగుదేశం, ఈ చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరూ కూటమి నాయకులు ఇవాళ దారుణమైన కల్తీ మందు అమ్ముతున్నారు. ఎవరు చూసినా
లివర్ కంప్లైంట్ ఆసుపత్రి పాలైపోయే పరిస్థితి వచ్చింది. సాక్షాత్తు మీ ఎమ్మెల్యే మీ కొలుకుపూడి బడి ముందు, గుడి ముందు, స్కూల్స్ ముందు అన్నిటి చోట్ల షాపులు పెట్టి యథేచ్ఛగా అమ్ముతున్నారు. ఇది తప్పు. గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక పద్ధతిగా మందు అమ్మే పరిస్థితి ఉండేది. ఇది దారుణంగా చేస్తున్నారు. 10 నెలలు దాటినా జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాం కాదు, మన ప్రజలకు ఏం చేస్తున్నాం అనే దాని మీద ఆలోచన ఉండాలి అని మీ ఎమ్మెల్యే డైరెక్ట్ మాట్లాడారంటే మీ ఎమ్మెల్యేలు అందరి మనసులోనూ ఉంది. తప్పు చేస్తున్నది మీరే కదా, దుర్మార్గం చేస్తున్నది మీరే కదా, దురాచకాలు చేస్తున్నది మీరే కదా, దోపిడీ చేస్తున్నది మీరే కదా, పిల్లల్ని బాధ పెట్టే కార్యక్రమం చేస్తున్నారు, రైతుల్ని బాధ పెట్టే కార్యక్రమం చేస్తున్నారు, ఇష్టానుసారంగా దోపిడీ చేస్తున్నారు మీరు. ఇవాళ బాబు జగజ్జీవన్ రావు ఎక్కడున్నారో, ఆయన పుట్టినరోజు ఇవాళ. ఆయన ఆత్మ కూడా ఘోషిస్తుంది ఇక్కడ చూసి, ఇక్కడ పరిస్థితులు చూసి, ఇక్కడ అరాచకాలు చూసి, ఇక్కడ దుర్మార్గాలు చూసి. ఇప్పటికైనా మానకపోతే ఓ పక్కన గోవులను కోస్తారు, ఓ పక్కన పేకాట్లాడిస్తారు, పెళ్ళాలు పుస్తులు కూడా తాకట్టు పెట్టి ఆడిచ్చే పేకాట్లు 1,20,000 రోజుకంట అమాచ్యుల వారికి. ఇంకా క్రికెట్ బుక్కేలు, గంజాయి. ఎక్కడి నుంచి మీరు 10 నెలలైంది, మీరు కట్టేయలేరా? అన్ని అబోధ కల్పనలు బురద జిమ్మారు. ఇక్కడ మేము ఏమి నడవనివ్వలేదు, ఉక్కు పాదంతో తొక్కాము. ఇక్కడ ప్రజలను స్వేచ్ఛ కల్పించాం, ప్రజల స్వేచ్ఛగా బతికేటట్టు చూసాం, పిల్లలు బాగా చదువుకునేటట్టు చూసాం, రైతులకి పెద్దపేట వేసాం. ఇవాళ మొత్తం అన్నిటినీ కుప్ప కూల్చారు మీరు. కుప్ప కూల్చి ఆధారపడే పరిస్థితికి తీసుకొచ్చారు మీరు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంత దుర్మార్గమైన పాలన ఎక్కడా జరగలేదు. ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు, ఉపేక్షించరు. ఇంకా ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దుర్మార్గంగా నడుస్తున్నారు మీరు. ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి రొయ్యల సాగు చాలా పెద్ద ఎత్తున చేస్తారు ఇక్కడ. ఈ రొయ్యల సాగు చేసి దాన్ని అమ్ముకుని ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. కానీ ఇవాళ ట్రంప్ విధించిన సుంకాలతోటి ఇవాళ రొయ్యలు కొనే నాదుడే కరువయ్యే పరిస్థితికి వచ్చింది. టమాటాలని ఏ రకంగా అయితే కొండ రోడ్డు మీద పోసేస్తారో అలాంటి పరిస్థితి వచ్చింది. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి నేను అడుగుతున్నాను. మత రాజకీయాలు చేస్తూ మత విద్వేషాలు సృష్టించే విధంగా బీజేపీ పరిపాలన చేస్తుందని, వక్ఫ్ బోర్డుకు ముస్లింలు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టడం దుర్మార్గమని మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మెహర్ అన్సారీ అన్నారు. ఎన్నికల సమయంలో ముస్లింల ఓట్ల కోసం వేషాలు వేసిన కూటమి నేతలు పార్లమెంట్లో వక్ఫ్ బిల్లుకు మద్దతు తెలపడం బాధాకరం అన్నారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షుడు మార్సెట్ శాషగిరి, పబ్లిసిటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు జల్లూరు జగదీష్, ఏఎంసీ మాజీ చైర్మన్ ఉండవల్లి జానకి, షేక్ బాసి తదితరులు పాల్గొన్నారు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు దుర్మార్గంగా మరి కూటమి కలిసి చేశారో దాన్ని పూర్తిగా నేను వ్యతిరేకిస్తున్నాను. ఇటువంటిది మంచిది కాదు. ఇది ఎప్పటి నుంచో వస్తున్న సంస్కృతిని ఇలాంటి చేయకూడదు అనేది నా నిర్ణయం. మనం అందరం కలిసి మన రాజ్యాంగానికి ఒక గౌరవం ఇచ్చి దాన్ని అమలు చేసుకొని దాన్ని పాటిస్తూ ముందుకు సాగుతున్నామో, ఈరోజు రాష్ట్రం దేశం ఏ పరిస్థితుల్లో ఉందో అందరూ గమనించాలి. ఎందుకీ మత రాజకీయాలు, ఎందుకీ మత విద్వేషాలు? ఎప్పటి నుంచో మనం భారత రాజ్యాంగాన్ని గౌరవించి దానిలో లిఖించబడినటువంటి ఈ రాజ్యాంగ నిబంధనల్ని ఎందుకు మారుస్తున్నారు? వాళ్ళకి అధికారం ఉంటే మార్చడానికి అధికారం ఎవరిచ్చారు?
సుప్రీంకోర్టు ఇది నిబంధనలు ఏదైతే రాజ్యాంగ నిబంధనలు 25, 29, 30 ఈ రాజ్యాంగ నిబంధనలు ఏవైతే ఉన్నాయో అందులో స్పష్టంగా చెప్పింది దాన్ని ఎవరు కూడా దాని స్వరూపాన్ని మార్చే హక్కు లేదు అని స్పష్టంగా చెప్పినా కూడా ఈరోజు పార్లమెంట్లో మిగతా వారి మద్దతు తీసుకొని ఇక్కడ మన రాష్ట్రం నుంచి కూడాను మన కూటమి ఏదైతే తెలుగుదేశం జనసేన వీళ్ళిద్దరూ కలిసి మద్దతు ఇచ్చి ఈరోజు తీరని ద్రోహం చేశారు ముస్లిం జాతికి. ముస్లిం సంస్కృతి వాళ్ళకు వచ్చేటటువంటి ఒక్క ఆదాయం ఏదైతే ఉందో దాన్ని చావు దెబ్బ తీసే కార్యక్రమం ఈరోజు ప్రభుత్వం చేపట్టింది. ఎందుకంటే ముస్లిమ్స్ మీద ఇంత విద్వేషం ఎందుకు? ముందుగా లవ్ జిహాద్ అన్నారు, ఆ తర్వాత సివిల్ డ్రెస్ కోడ్ అన్నారు, ఆ తర్వాత ఘర్ వాపసీ అన్నారు. ఇలా రకరకాలైన నిబంధనల్ని పెట్టి ముస్లిమ్స్ని కింద తొక్కేయడానికే ఈ ప్రభుత్వం చూస్తుంది. ఎందుకు ఇంత రాజకీయం చేస్తున్నారు ముస్లిమ్స్ మీద? ఇప్పుడు శాశ్వతంగా ఏవైతే వక్ఫ్ ఆస్తులు ఉన్నాయో వాళ్ళకి శాశ్వతంగా కోల్పోయి వాళ్ళని నిలువుగా రోడ్డు మీద నిలబెట్టే కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. తేతలిలోని బిజేఆర్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలకు మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కారుమూరి మాట్లాడుతూ జగజ్జీవన్ రామ్ ఆశయాలను యువత అందిపుచ్చుకోవాలని, ఆదర్శనీయమైన ఆయన జీవితాన్ని ప్రతి ఒక్కరూ మన్నం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జయంతి వేడుకల నిర్వాహకులు మానేపల్లి ప్రభాకర్ రావు, మానేపల్లి సంపత్రావు, తేతల్లి గ్రామం మాజీ సర్పంచ్ కోట నాగేశ్వరరావు, కోట స్వామీజీ, భూపతిరాజు రామకృష్ణరాజు, సరెళ్ల వీరతాత, దారం శ్రీను, జాలిం వెంకటేశ్వరరావు, నక్క ధనరాజు, పేర్చెర్ల సతీష్ రాజు అధిక సంఖ్యలో యువత పాల్గొన్నారు. వార్తలకు స్వల్ప విరామం.